ప్రస్తుతం మనం పెద్దవంగర గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నిమ్మల విజయలక్ష్మి గారు ఉన్నారు. వాళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, ఓటు వాళ్ళకి వేస్తారని ధీమా ఏంటి అనే విషయాన్ని మనం వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేస్తాం. చెప్పండి అమ్మ, ఏం చెప్పండి, మీరు అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తున్నాను. అందరూ అమూల్యమైన ఓటు చేసి గెలిపిస్తారని నమ్మకం ఉంటుంది నాకు. అదే అమ్మా, ఓటు వేసి గెలిపిస్తారని నమ్మకం మీకు ఉంది. మీ మీద ప్రజలకి భరోసా చేసి మీరు కార్యక్రమాలు చేపట్టిలా, లేకుంటే రానున్న ఏమైనా చేస్తారా? రానున్న రోజుల్లో కూడా రోడ్లకు మెయిన్ రోడ్లు ఉన్న కాడ సీసీ కెమెరాలు పెడతాం. విద్యార్థులకు గ్రంథాలయం అవి అవి చేస్తాం. అవి పిల్లలు చేసేది ఎక్సర్సైజ్ చేసేది అవి జిమ్కు సంబంధించిన అవి చేపిస్తాం. సైడ్ కాలువలు తెప్పిస్తాం. పుస్తకాలు అవన్నీ చేస్తామని నేను మా సొంతంగా చేస్తామని హామీ ఇస్తున్నాను. ఊరికి ఒకసారి వేసి గెలిపించి చూడండి. ఈ పనులు మేము చేయకుండా మమ్మల్ని అడగండి, నమ్మి చేస్తాను. మీడియా మిత్రులు నమస్కారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ప్రచార కార్యక్రమం చివరి రోజు కనుక సంపూర్తి చేయడం జరుగుతుంది. నాకు ఒకటే విశ్వాసం అండి, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రైతులు కానీ అందరూ పార్టీ పట్ల, మా నాయకత్వం పట్ల, మేము పెట్టిన అభివృద్ధుల పట్ల గెలుపు కోసం కన్నా ఎదురు చూస్తున్నారు. దాదాపు నా రాజకీయ అనుభవంలో ఇక్కడ గ్రామ సర్పంచ్గా 50 సంవత్సరాల పాటు ఎవరు గెలవాలి. మా అభ్యర్థి గెలిచింది. రిజర్వేషన్ అయినా, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్ కానీ ఏదైనా కూడా చరిత్రలో రాయబడిన రీతిగా ఈ గ్రామస్తులు కూడా అత్యంతమైన విశ్వాసంతో పార్టీలకు రహితంగా రాజకీయంగా మొట్టమొదటి ఇండిపెండెంట్ పార్టీ మన యొక్క జీన్స్ అన్నీ కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ అడుగుపెట్టాము. కాంగ్రెస్కు ప్రచారం చేయలేదు. కాబట్టి అప్పుడు ఇండిపెండెంట్ తర్వాత తెలుగుదేశం వెళ్ళిపోయాను. తర్వాత టీఆర్ఎస్ ప్రపంచంలో మన రాష్ట్రం మనకు కావాలన్న ఒక తప్పని అందరం కూడా టీఆర్ఎస్లో చేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పరిపాలనా పరంగా అన్ని విధాలైన యొక్క వసతులు గ్రామాలను ఏర్పాటు చేయడం జరిగింది. నేనే కాదు, దాదాపుగా నేను నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక నాయకునిగా ఎదిగి వివిధ గ్రామాల్లో కూడా నాకు తెలిసినంత వరకు చేయడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా ప్రతి గ్రామాన్ని వచ్చి కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా నా సూచనలు, నా సలహాలు, నేను ఇస్తున్నటువంటి సహకారానికి స్పందిస్తారు, వస్తారు. ప్రకారంగా నా జీవితం గడిచింది. ముఖ్యంగా మార్కెట్ చైర్మన్ చేసిన, కుక్కల మార్కెట్ చైర్మన్ చేసిన, పాల్పూర్ దేవస్థానం చైర్మన్గా చేసిన, దాదాపు నేనైతే మా మేడం అయితే 5 సార్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా చేశాను. రిజర్వేషన్ అయితే మేము ఎస్సీ పెడితే ఎస్సీ, బీసీ పెడితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ కూడా గెలిపించడం జరిగింది. వాటి వరకు మాకు అపజయం లేదు. అభ్యర్థులు ఎవరైనా మాట కట్టుబడి మేము చేసిన సేవకు, గ్రామంలో మేము చేసిన ఒక సేవలకు ప్రతిఫలంగా ఇబ్బంది పెట్టినా గెలిపించడం జరుగుతుంది. ఈరోజు కూడా అదే ఆశతో రంగంలోకి బీసీ అభ్యర్థి అయిన ఒక యాదవ్ అమ్మాయిని నింపడం జరిగింది. వివిధ కారణాల చేత మా శరీర ఆరోగ్యం రీత్యా, మా ఫ్యామిలీ ఆరోగ్యం రీత్యా వయస్సు కూడా మెరుంది. నూతనతనం రావాలి, కొత్తతనం రావాలి. బీసీ ఉద్యమానికి స్ఫూర్తిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. డబ్బుల విషయంలో ఆ కాంగ్రెస్ క్యాండిడేట్కు మా క్యాండిడేట్కి ఎక్కడెక్కడ నాగరాజు ఏం లేదు. ఆ భూతోన భవిష్యత్తు మామూలుగా వెలుగు జాబ్ చేసుకొని దర్శనం కొత్త మూడు కానీ భూస్వామి కానీ కాదు. అయినా ముఖ్యంగా ఆయన కూడా అభినందనలు చేస్తున్నాను. ధైర్యం చేసి నేను కూడా నిలబడతాను ముందు రావడం జరిగింది. ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే మీ ఇక్కడికే చెప్పవచ్చు, పుష్పానంద గురికి మోసం చేసింది కాంగ్రెస్. బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి 32% రిజర్వేషన్ ఇస్తారని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఆర్డినెన్స్ జారీ చేశారు. వివిధ డ్రామాలు ఆడాను. వాస్తవాలన్నీ కూడా అందరికీ మీకరికే దేశానికి అంతే. అది పాస్ కాదని కాదు, వద్దని మేధావులంతా కూడా చెప్పారు. జనాన్ని మోసపట్టడంలో అదొక భాగం. 24,000 ఇస్తానని, తులంబంగానం పెడతానని, రైతు బంధు ఇస్తానని, బోనస్ ఇస్తానని రైతులను ఏ విధంగా అయితే మోసం చేసిండో ఇవాళ రిజర్వేషన్ కూడా అలాంటి మోసం చేసి మరి ఆయన పబ్బం గడుపుకొని చివరికి ఈ గరికే ఎంపీటీసీ ఎలక్షన్, జడ్పీటీ ఎలక్షన్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఉల్టా చేసి
తన చేతిలో చక్రం ఉండదని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. ప్రజలు బాగా గమనిస్తున్నారు. అంటే ఒక రకంగా నాకు భయం అనేది క్రియేట్ అయింది. కానీ ఏదున్నా అంత సైన్యం కాదు. ఎందుకంటే నేను చెప్తే కానీ మీడియా చెప్పకుండా రేవంత్ రెడ్డి నాకు ప్రేమితుడు, ఆయన చరిత్ర నాకు ఓకే ఎన్నోసార్లు మేము కలిసి మాట్లాడుకున్నాం. మీ వేం నరేంద్ర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు నాకు అత్యంత మిత్రుడు. ఓకే నన్ను మాట పోతుంటే చేరుపడి గుంటుకొని పోయి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాను. సార్ ఇక మీడియాలో అవసరం కదా. ఓకే సార్ మన మీద గౌరవం తెలిసేది ఏదే ఉన్నా నిబద్ధతతో ఈనాటి వరకు అయితే విధానంగా ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తున్నారు. నా అభ్యర్థులను బిడ్డ అభ్యర్థులు గెలిపిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ఇద్దరు క్యాండిడేట్ని బేరేజ్ చేసుకుంటే ఈ అమ్మాయి గెలుస్తుందా, ఈయన పెట్టింది ఏంది సంశయాలు కూడా వచ్చాయి. ప్రజల నాడి ముందే స్టేజ్ మీద చెప్పిన బలవంతం ఏం చేసి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇరవై చూడండి, ఇరవై చూడండి బలవంతం గుంటుకొని పోయి లోపల అంత డైరెక్ట్మెంట్ చేసినా కూడా మరి ఎవరి వారి హృదయాల్లో మేము ఉన్నాం. నాకు ఆ నమ్మకం ఉంది. మనుషులను ఆపుతారు సార్ కానీ మనుషులను ఆపలేదు. అందుకని ఇక్కడ ఒప్పుకుంటున్నా సాధ్యమైనట్టు మాదే ప్రభుత్వ పక్షంగా అనుకోండి. గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనలేని సేవలు గ్రామాలలో చేసిన కొట్టొచ్చినట్టు అవుతుంది. దుర్మార్గులు అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. తండారు గ్రామ పంచాయతీ చూశారు. తండాలను కూడా తీర్చిదిద్దలు ఏమన్నా యొక్క దయ వల్ల తండాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయినాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అయినాయి, సీసీ రోడ్లు అయినాయి. ఎక్కడ కూడా కాలికి మట్టి అంటకుండా నియోజకవర్గాన్ని మాతృశవ నియోజకవర్గంగా తెలంగాణలోనే ఇంత తీర్చిదిద్దినటువంటి ఒక మహానుభావుడు దయాకర్రావు గారు. ఆయన యొక్క దయ వల్ల, ఆయన యొక్క ఆశీస్సులతో మేము ఈరోజు అభ్యర్థిగా ఆయన ప్రకటించడం జరిగింది. పోరాటం చేస్తున్నాం. చెప్తున్నా కదా ఇంతవరకు అయితే మాకు తిరుగులేదు. మా మనసులో గెలిచారు. మాకు ఆ విశ్వాసం ఉంది. ఇక ప్రజల యొక్క మనస్సు అయితే ఎటు తిరిగి మాకే ఉంటుందని మాకున్నది మనసులో నమ్మకం. కానీ సరే హరాస్మెంట్ ఇవాళ కాలాలు మారిపోయినాయి కదా. వాస్తవంగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు. ఎవరు ఎక్కువ మాట్లాడితే, ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే, ఎవరు ఎక్కువ డబ్బులు మాట్లాడితే వాళ్ళకే ఒప్పేస్తారు. కనుక దాన్ని మనం నాకున్నంత అనుభవాన్ని పెట్టయితే నా గ్రామంలో ప్రసంగం కాలేదు. ఇప్పుడు కూడా పూర్తిగా సపోర్ట్గా 100% నాకు గెలిపే. నాకు 10,000 వస్తుంది, నాకు 50 రాదు. కానీ గెలిపైతే మాదేని మా మెంబర్లు, మా సర్పంచ్ గెలిచిన అత్యంత విశ్వాసంతో మేము ఇంటికి తిరుగుతున్నాం. దాదాపు వారం రోజులుగా ప్రతి ఇంటికి పోయి మేము చేసిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో మేము చేసిన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మేము మంజూరు చేసిన పనులు కూడా ఇప్పటివరకు 2 సంవత్సరాలు బట్టి 3 కోట్ల నిధులు ఇంతవరకు బ్యాచ్ అయిపోయినా ఎమ్మెల్యేగా పట్టించుకోవాలి. కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవాలి. కనుక గెలుపు మాదే. ధైర్యం ఉన్నాము. మనకి దీని ద్వారా, ఈ గెలుపు ద్వారా పెదవంగర మండల కేంద్రంలో ఒక చరిత్ర సృష్టాలి. ఒక యాదవ అమ్మాయిని పెదవంగర మండల కేంద్రంలో గెలిపించారంటే చిరస్థాయిగా నిలబడే ఉండాలని చెప్పి నేను అందరూ కూడా వేరుపడగలుగుతుంది. ఆ విశ్వాసం మాకుంది. ఇది విషయం అండి. గత 50 సంవత్సరాలుగా నేను ఎవరినైతే అభ్యర్థి నిలబెట్టినా కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాళ్ళు గెలిచి తీరుతున్నారు. కాకపోతే ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ వాళ్ళ మనసులను మాత్రం ఇబ్బంది పెట్టలేరు కదా. మనుషులను ఆపవచ్చు కానీ. ఎందుకంటే 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మన మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారు చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.